టోటల్ ఫ్యామిలీ యొక్క బాగోగులు పట్టించుకునేటువంటి వ్యక్తి. అంటే నేను పెద్ద చాలా ఇలా కనబడలేదు. ఫ్రెండ్షిప్ కోసం ఆయన అంటే దేవుని చిత్తానికి నమ్మితేనే రక్షింపబడతారు, మారు మనసు పొందండి ఇప్పుడే, ఇలాంటి ప్రసంగాలు ప్రవీణ్ నోటి నుండి నేను వినలేదు. నేను గమనించింది మొత్తం ఏంటంటే దేవుడి రాజ్యం, దేవుడు ఈ సృష్టిని చేసి మన కోసం ఇచ్చాడు. సో తోటి మానవుల్ని కూడా మన కోసమే ఇచ్చాడు. వాళ్ళని ప్రేమించాలి, ఈ సృష్టి కూడా ప్రేమించాలి. సో దీని అంతటినీ కాపాడేటువంటి ఏలేటువంటి బాధ్యత మనది అనేటువంటిది ప్రవీణ్ గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు. మేమిద్దరం చాలా మీటింగ్లకు కలిసి బ్రాండ్ చేసాము. నేను సహోదరులను కలిసి. అయితే నాకు ప్రవీణ్తో ఎప్పుడు కూడా ఏమనిపించిందంటే ఇంత ఏమంటారు దాన్ని కొంచెం ఘాటుగా మాట్లాడడం అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఒక మనిషిని మనిషిలాగా చూస్తేనే, ఇప్పుడు నేనున్నా మేడం, నేనున్నా అంటే ఇక్కడ ఒక మనిషికి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే ఆయన హిందూ కావచ్చు, ముస్లిం. ఏప్రిల్లో కర్నూలులో 18, 19, 20కి వస్తానని పోస్టర్ వేసినారు. నేను ఎంతో పోయిన వారం శనివారం ఎంతో సంతోషపడినా, అన్నం వస్తున్నాడు ఏప్రిల్లో కర్నూలుకి ప్రవీణ్ అన్న అని ఎంతో సంతోషపడినాం. అలాంటిది ఈ రకంగా బాధాకర విషయం జరిగింది. మరి వాళ్ళు ఎవరైతే దీనిపై దాడి చేసిన వాళ్ళపై గవర్నమెంట్ కఠినమైన శిక్ష తీసుకోవాలని మా మనవి. మాట వినన్నా, బయట ఎవరికో ఏదో అయితే ఒక చిన్న దెబ్బ కొడితేనే అందరు కదిలిపోయి సీఎం కా నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి సీఎంల కా నుంచి పోయి అక్కడ మాట్లాడారే. ఇక్కడ ఒక ప్రాణం పోయింది, ఇక్కడ మతం అవన్నీ కాదు కానీ ఒక ప్రాణం పోయిందన్న, అది గుర్తుపెట్టుకోండి. ఒక సోకాల్డ్ వేడిదని పెట్టుకోండి, ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణానికి విలువిచ్చైనా సరే దయచేసి ప్రభుత్వము ఎవరు లేరన్న, ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు నేను చూస్తున్నా స్థానిక ఎమ్మెల్యే లేడు, ఇక్కడ బిగ్ న్యూస్ వాళ్ళు చూస్తున్నా కదా, ఇక్కడ 3 ఛానల్ నిన్న నుంచి నాకు 3 ఛానల్ కనబట్టేది. ఇంకా మీరు బాధతో చెప్తున్నా